గొర్రెలను తీస్తున్నా. దీని గురించి కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడు. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు మొత్తం గొర్రెలే కాసినావు కానీ అసలు ఏంది, ఎట్లుంటుంది, కష్టం ఎట్లుంటుంది ఒకసారి చెప్పు. అంటే నీ పొద్దున మొత్తం గొర్రెలు కాస్తావు కదా, పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే దాకా నువ్వు గొర్రెలతో ఏమేమి పనులు చేస్తావు? ఉద్యోగం ఉంది వీడితో నడితేనే మరి పని, లేకపోతే పని ఎక్కడితే పని ముడుచుకుంటే ఈ గొర్రె బతకాయి. చిన్నప్పుడు విషయం కూడా చెప్పు. చిన్నప్పుడు ఎట్లుండే కథ? చిన్నప్పుడు పాలేరుండి గిలేరుండి గొర్రెను సంపాదించుకొని వాళ్ళు భోజనం ఉండి కూడా బతికినాం కదా ఆ రోజులలో. వేరే వాళ్ళకు భోజనం ఉండి బతికినాము. గొర్రెలకు జీతం ఉండేది, గొర్రె జీతం ఉండి బతికిస్తాం అప్పుడు ఆ రోజుల్లో. గొర్రెలు మనవి కాదు అప్పుడు కాదు. ఎప్పుడు ఎవరికి ఉండే అందా? అప్పుడు 20 ఏళ్ళు 16 ఏళ్ళ మనిషి ఆ లెక్కల అప్పుడు బాబు మనకు చదువు ఎక్కడి శాస్త్రం ఎక్కడి. అప్పుడు ఆ దినవల 16 ఏళ్ళ అప్పుడు నేను గొర్రె కాసిన గుంటి వీరు గుండి రాని తాతయ్య బోరుగోళ్ళవి కాపులవి ఆ దినాలు కాపులవి నడవగా సరిపంచోళ్ళవి అందరికి కాసినాం అప్పుడు ఆ దినాలు. అటెనక మళ్ళా ఈ గొర్రెను పట్టుకొని చిన్నప్పటి ఉంది అదే పని ఉంటి అప్పటి ఉంది మళ్ళీ ఇంత పోయి. అంటే అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఎట్లుండే అసలు? మీరు పొద్దున లేచినప్పటి నుంచి బాగా కట్టం. ఎట్లా పొద్దున లేవగానే ఏం చేస్తురే? అప్పుడు పొద్దున లేవగానే ఫస్ట్ మందకాడ ఉండి ఎక్కడి మరి అప్పుడు ఆ దినం లేదు గోవింద బోధకుడు లేకపోతే కష్టం. అప్పుడు ఈ వ్యవసాయం ఇవన్నీ ఎక్కడి? వ్యవసాయం లేదు, మొత్తం గొర్రెల విన్నా ఉన్నాం. గొర్రెల విన్నా మూడు గొర్రెలు కదా, 3 గొర్రెలు పట్టుకొని వేసాం. ఇంకో పని చేయలేక రాదు కూడా రాదు, చేద్దామన్నా రాదు. చేత రాకుండా ఎక్కడ మన ఇంట్లో జరుగుతున్నావు మన జరుగుతుంది, ఇంట్లో లేదు మనకడికి సాగుతుంది ఆ ముచ్చట. అందుకోసం అట్నే జరిగింది. అంటే మనం ద్వారం కొనుక్కోండి మెల్లమెల్ల ఇంత హుషారయ్యి పొంటేవారు. కొన్ని గొర్రెలు కొనుక్కొని జీతం వేసి పెట్టి మనం బతను బట్ట పట్టకు ఇప్పటి వరకు ఇక వాళ్ళకి ఎందుకోకుండా మనం ఇంకో జీతం కూడా బతికినాము. ఇప్పుడు ఈ గొర్రెలు ఇది ఇప్పుడు పెద్ద పని చేస్తారు కదా, ఇప్పుడు మిగతా కులాలు ఉన్నాయి, కాపోళ్ళు ఉన్నారు, గౌన్లోళ్ళు ఉన్నారు, ఇప్పుడు గొర్రెలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇది ఎక్కువ కట్టమా, ఆ పనులు ఎక్కువ కట్టమా? దీంతో మోటు ఏది ఉండదు. అంతేనా? దీంతో మోటు దగ్గర రాగితేనే గొర్రె, లేకపోతే నీకు అనే అక్కడి అంతే. గొర్రెడు కదా కాయ వాసి వస్తావు ఎవరు కాడు ఆడు లజవాడికి తిట్టుకోవడం గోజ కచ్చే బురికచ్చంటే దీంతో రకాలు నట్టపడవాను. ఇట్లా పోతా అంటే మేత కూడా అందరు తిడుతూనే ఉంటారు. ఒక వయ్య కాలు మొక్కాలి, వాళ్ళకి మొడవి కాలే తప్పైందని భాష గురుమేష అని లంగతనం మొక్కుంటా వాళ్ళకి ఎందుకు మేష అని చెప్పుకోవాలి. పోయి అవసరం మర్యాదలకు దండు కట్టుకోవాలి 10,000 ఎవరికైనా లొంగి ఉండాల్సిందే. లొంగి సకలానికి కూడా లొంగి ఉంటేనే మన బతాం. సకలానికి మాదిగోళ్ళకు మాలోళ్ళకు అందరికి ఎవరికైనా మనం లొంగి ఉండాలి. లొంగి ఉంటేనే అంత పెద్ద ఆస్వర్ కానీ కాలు మొక్కాలి. అట్లయితేనే గొర్రెలను మనం మేపగలం. మేపుతాం లేకపోతే సకల బండ కానీ మనం. అబ్బా అటువంటి పరిస్థితి ఇలా గడ్డి మేకపోతే కాలు మొక్కాలి అని గొర్రె బతికించుకోవాలని దయ వల్ల మేపకమని అంటారు. మేపకమంటారు లేకపోతే ఎట్లా నీ బాంచాడు ఎట్లా ఇంకో పూట 2 పూటలు తోలుతారు ఎక్కువ. ఇట్లా ఉంటుంది. మళ్ళా ఎప్పుడన్నా మనకు అవసరం ఉండి గొర్రెను అమ్ముకోవాలంటే మళ్ళీ పెద్ద డిమాండ్ ఏం చేయం. డిమాండ్ ఎక్కడ 10 రూపాయలు తక్కువ ఇవ్వాలి. మనకు ఆదుకున్నప్పుడు మనం 10 రూపాయలు తక్కువ ఇవ్వాలి. వాళ్ళు ఎవరైనా నచ్చి అడుగుతా కూడా తీసుకుపో అని ఇస్తాం, కానీ డిమాండ్ చేసి నేను అని మాట్లాడితే మనకి ఏం లాభం? మళ్ళీ చూస్తాడు మళ్ళీసారి మళ్ళీ వాడు అటుపోకి వస్తే ఇంకా తిడతాడు, రైతు మళ్ళీ ఇంకా తిడతాడు. మనం అంత ఘోరమైన పరిస్థితి మనది. అది గొర్రెల కాపరి జీవన విధానం. అడవులలో ప్రొద్దున లేచినప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ తెల్లారి దాకా ఛాయ లేదు, ఏది లేదు. 9 అయింది మళ్ళీ వెళ్తేనే బతాం వస్తుంది. ఇంకోటి కైకి వెళ్తే పోయితే ఈ ఇంత ఎండి సత్తాయి. అక్కడ సచ్చిన పేరు ఉంటే అక్కడ ఇరిచిపెట్టి అని కానీ గొర్రెను ఒకే వేసుకున్నాక పోతే లెక్క అంతే. అదేంటిదే బా, అది సద్ది గిన్నె, ఇగో ఈ డబ్బాలో నీళ్లు. మరి అప్పుడు డబ్బా ఎక్కడిది నీళ్లు? అప్పుడు డబ్బాలు కాదు, సర్వలు. అప్పుడు సర్వలు పట్టుకొని పోదు. ఇప్పుడు డబ్బాలల్లో నీళ్లు పోసుకొని. అప్పుడు ఏంటి ఇది మన బుర్రలు బుర్రలు ఆనకాయ బుర్రలు తలకాయ బుర్రలు ఆనకాయ బుర్రలల్లో నీళ్లు పోసుకొని పోదురా.
అబ్బా పాలిపోతే ఒక రకంగా గంగెట్లో సైజ్ సాత్రం పరిస్థితి. కాదు పలిపోతే ఏంటి సత్తుడే పోతే రాక పలిపోతే ఏంటి సచ్చుడే మరి ఎక్కడ బాయిలు ఎక్కడి బాయిలు లేవని ఒక్కోసారి ఇక ఈ పొలాలలో కూడా చేసుకొని తాగిన రాని అంటారు. దాకా నీళ్ళు మళ్ళీ కోరి తాగిర్రు ఆ టైంలో ఉన్నాయి. ఆ రోజుల్లో ఇప్పటి కింద ముచ్చట ఇప్పుడు లేవు, ఇప్పుడు తాగలేదు. ఇప్పుడు మంచిగా నీళ్ళు ఇక కొరికి తాకుండా చూస్తారు. బతికే రోజులు అని చెప్పి వాడు గొర్రెసి పెట్టి కూడా అమ్ముకొని పోతుంది. అంతే ఏదో మన నట్టపడి కాబట్టి నేను ఇట్లా ఇవ్వరు. ఇక నువ్వైతే ఇప్పుడు నా కుర్మల దానిలో నా బతికి ఇంతే. మన కుర్మపాలెలను అయితే నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఇది ఇడిచిపెట్టకుండా కాస్తనే ఉన్నావు. నేను దేశం పోలే ఈ దేశం పోలే ఏది పోలే మొత్తం. అందుకనే నీకు గొర్రెల గురించి బాగా తెలుస్తుందని. ఆవిడదే దీపం నాది. దీపమే కానీ ఇప్పుడు నీకు ఊళ్ళే ఇప్పుడు నీకు రాయకం తెలుస్తుందా? రాయకం మాకు ఏదో మాకు గొర్రె. అమ్మ నీకు గొర్రె తెలిసే నువ్వు అనుకుంటున్నావు రూపాయి వస్తుందని అనుకుంటున్నావు, కానీ రాజకీయం తెలుస్తలేదు, మనిషి విలువ మనిషి విచారం తెలుస్తలేదు, ప్రచారం తెలుస్తలేదు. ముంచుడే నన్ను ముంచడానికే నేను అలా సంపాదించి పెట్టాలి. అబ్బా నా పరిస్థితి గంటే పడుతుంది మరి. కాదు విలువ. ఇప్పుడు మనం ఇట్లా గొర్రెలు కాసుకుంటూ పోతాం, మన ఊళ్ళో ఇషారం తెలియదా, ప్రసారం తెలియదా, చదివియాలి పిల్లలని తెలియదా, ఇవాళ మనం పైకి రావాలంటే ఏం చేయాలనేది ఎవడు చెప్తే మనకి మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతుంది? మన కడుపులో పెట్టిన పిల్ల తెలియక అయితేనే అట్లా అయితేనే గంతే. కానీ ఇక బయట ఒకతో మాట వినలేము, మన అడవులలో తిరుగుతాం కాబట్టి ఇక గొర్రె అరుపులు, గొర్రె మేకల పిల్లలు ఒక అరుపులే తప్ప మనకు మాటలు వినబడే సమాజంలో ఒక ముచ్చట తెలియదు, ఓ మాట తెలియదు, ఒక మనకేం తెలివి రాదు. వస్తుందానే కాళ్ళ నొప్పులు కూడా లేచినాయా? మీకు పింఛన్ ఇస్తలేరా? అరే గౌన్లో కాడ చెట్టు ఎక్కినందుకు వాళ్ళకి పింఛన్ ఇస్తున్నట్టు కాదే? అవి చూసినా మీకు పింఛన్ వస్తుంది అనుకుంటున్నా నేను. నాకు ఈ వరకు రూపాయి నాకు ఇచ్చిన అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నా. వాళ్ళకి మీకు గొర్రెల కాపర్ అనే ఐడెంటిటీ కార్డు ఉందా? గొర్రెల కాపర్ అనే కార్డు ఉందా మీకు? నేను గొర్రె రాలే నాకు అసలు. గొర్రెలు అచ్చుడు కాదే కాసినందుకైనా ఊళ్ళలో ఇప్పుడు గౌన్లో అయినా చెట్టు ఎక్కుతాడా? ఆయనకు ఒక కార్డు ఉంటుంది గీతా కార్మికుడు అని. ఇది లేదు మనకు లేదు అంటే తెలివి తక్కువ లేకపోయా. మీరు ఎప్పుడు కాస్తారు, ఎప్పుడు కరీంనగర్ వచ్చి ఎప్పుడు అడుగుతారు ఇవన్నీ? ఇప్పుడు ఎప్పుడు కాస్తారు గొర్రెను? మాకు ఇవి కావాలని ఎప్పుడు అడుగుతారు? ఇప్పుడు గౌన్లకు వాళ్ళకు ఇవాళ సాకలలో రా వాళ్ళకు మీటర్ ఫ్రీయే, ఇస్త్రీ పెట్టే ఫ్రీయే. ఇవాళ మంగళోళ్ళు ఉన్నారా వాళ్ళకు షాపుకు లోన్ ఇస్తుర్రు, తర్వాత వాళ్ళకు మీటర్ ఇచ్చిర్రు, నిన్న లోన్ ఇస్తుర్రు. మీరు ఎప్పుడు అడుగుతారు? మీరు అడవులలో తిరిగి ఆడు షాపింగ్ కటింగ్ తీసుకుంటానే ఏదో చేసుకుంటా ముచ్చట పెడతాడు, ఆయన పోతాడు, గంటలో పోయి ఆయన ఎత్తుకొని వస్తాడు. నువ్వు ఇడిచి పెడితే గొర్రెలు ఎటో వీక్తాయి, నువ్వు ఎటో వీక్తావు. ఇక మీరు అడగలేకపోతుర్రు, మీ హక్కులు సాధ్యం అవుతలేవు. మీ గురించి కూడా మీ కడుపులో పెట్టిన బిడ్డ అడుగుతలేడు, మీకు తమ్ముడు అడుగుతలేడు, మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీ కులస్తులు కూడా ఎవరు ఆయన పాపం గొర్రెలు కాసిండు, మా వెనకట మా తాత కాసిండు, అయ్య కాసిండు, అవ్వ కాసింది, ఇలా దాంతోటే బతికినాం, ఇలా కాసేటోని కాళ్ళు మొక్కుదామని చెప్పి ఎవరు అంటలేరు. అంటలేరు. ఆడ పోయి కనీసం ఇట్లా కాసేటోళ్ళకు ఏమన్నా ఇయ్యాలే, ఇంత కష్టమైన పని చేస్తున్నందుకు వీళ్ళకి ఏమన్నా ఇవాళ పింఛను గించను ఇవ్వాలని కూడా ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడకనే పోతుంది మాది. మాట్లాడినాక మాకు గొర్రె గిర్రె అన్ని ఇప్పుడు అట్లా మాట్లాడినట్టుంటే ఇంకా కొంతమంది గొర్రెలు కాయపోదురా? కాయపోదురా? అయ్యో కాస్టానికి విలువ ఇచ్చినట్టయితే ఇంకా కొంతమంది గొర్రెలు కాయపోదురా? ఇవాళ గొంగాళ్ళు నేసేటప్పుడు కూడా గొంగడికి కొంచెం పైసలు ఇరా అంటే ఎవడన్నా ఎక్కువ పైసలు ఇచ్చిర్రా? ఇవ్వకపోతే రాను నేసేటోడు వీకిండు, కొనుక్కోటోడు వేయండు. కానీ ఇప్పుడు కొద్దిగా మళ్ళీ గొంగాళ్ళు ఆడేట కనబడుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి సాంచెలు. మనిషి అంటే అక్కడ కర్ణాటకలో సాంచెలు ఉన్నాయట, ఈ అంగిలెక్కనే మొత్తం గొంగడి నేస్తారు. ప్రతి ఒక్కటి కుల్లా తెచ్చిన నేను ఈ కంకరం చూసినావా బా? ఉన్ని కంకరం పత్తి ఉన్ని కలిపి కట్టిరన్నట్టు అక్కడ బెంగళూరులో కురుమల్లాడ. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు మీరు ఏం చేయాలంటే, మా బాధలు గిట్లున్నాయి, అసలు వేరే కులస్తులకు ఏమైనా ఇత్తుర్రా లేదా, మాకెందుకు ఇయ్యరు, ఇలా మేము గొర్రెలు కాస్తున్నాం అడవులలో తిరిగి, ఈ గొర్రె వలన ఏం లాభం ఉందంటే, ఇలా గొర్రె బొచ్చుతోటి గొంగడినేసి మొత్తం సమాజానికి ఇచ్చినాం. ఇలా గొర్రె మాంసంతో ఏ పండుగ అయినా పురుడైనా పుట్టెంటుకలైనా ఈ మాంసం లేకపోతే అసలు తెల్లారు తెలంగాణలో
ప్లస్ ఇది మంద పెట్టకపోతే ఇలా పంట వండది, ఇలా ఆహారం ఇలా రైతు వండించకపోతుండే ఆనాడు కానీ ఈనాడు కానీ. అవునా కాదా? అంటే మనం అడవులల్లో తిరుక్కుంటూ ఇలా మందులు లేని గొర్రెను, ఇలా మందులు లేని మేకలను, మాంసాన్ని మనం సమాజానికి ఇచ్చినాం. అందువల్ల అందరు ఆరోగ్యంగా ఉన్నారు. అదే కోళ్ళ ఫారం లెక్క మనం గొర్రెలను కనుక ఫామ్ హౌస్లో పెంచితే ఈ పాటికి ఎంతమంది దివాలా తిత్తురో చెప్పు. మరి మీరు అడవులల్లో ఇంత తిరిగేపాటికనే ఇలా మంచి గొర్రెలను, మంచి మాంసాన్ని ఇలా సమాజం తెలంగాణలో తింటుంది. మరి మీకు ఎవడన్నా విలువ ఇస్తున్నాడా? ఈ ముచ్చట్లు మీరు మాట్లాడక మీకు విలువ వస్తలేదు. అదే ఇంత లాభం అవుతుంది అన్నట్టు మీ వల్ల. ఈ విషయము మీకు అవగాహన ఉంటే ఎవరైనా దొరికినప్పుడు, మేము లేకపోతే అసలు ఎక్కడ పంట ఎక్కడ వండింది వెనకట ఎరువులు ఉన్నాయి. అప్పుడు మేము వెనకట అన్ని అంగీలు అవి ఉన్నాయి. అడవులలో తిరిగేటప్పుడు గొంగడి ఉంటే ఏది లేకున్నా ఉన్నా కానీ అది వేసుకుంటే ఎల్ల తీసినాం. బుద్ధ వచ్చి పెట్టుకొని ఏ అంగీలాగా లేకుండా గొంగడి వేసుకుంటే బతికినాం. ఇలా ఏ కూరగాయలు అవి లేకపోయినా ఇంత మాంసం ఉందంటే ఇంత పిల్లని కోసుకుంటే ఉప్పున్న కారం ఉన్నా లేకపోతే ఆయిల్ లేకపోయినా కానీ ఇంత అండుకొని తింటే బతుకుతుంది. మీరు తినకపోదు, వేరే వాళ్ళు తినపోనా? కాబట్టి ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చినాయి, చిన్నప్పటి నుంచి ఇదే పని కాస్తా ఉన్నావు, చదువుకు దూరం అయినావు, సమాజానికి దూరం ఉన్నావు, ఇలా పిల్లల్ని కూడా చక్కగా చదివేయలేకపోయినావు. అవునే? అంటే ఆయన కూడా మస్కట్ పంపిస్తే వీటి తీసుకొస్తావి. తెలివి ఇప్పుడు నలుగురికి చెప్పాలి, నలుగురిని ఇంకా 4-5 ముచ్చట్లు చెప్పాలన్నంతా తెలివి లేకపోతే అల్లునికి. కాబట్టి ఇప్పుడు మీకు గొర్రెల కాపర్లకు పింఛన్ కావాలి. ఇవాళ వెనకటి నుంచి కూడా ఇవాళ ఆహార పంటలు కానీ లేకపోతే మాంసం కానీ గొంగడి కానీ ఇవాళ గొర్రెను బతికించుకుంటూ వచ్చినటువంటి కురుమలకు ఇవాళ గొర్రెల కాపరికి పింఛన్ కావాలని చెప్పి ఈ సందర్భంగా మాకు మా బావగారు అయినా దానే నరసయ్య ఇవాళ డిమాండ్ చేస్తున్నాడు. అచ్చమైన గొర్రెల కాపరి, చిన్నప్పటి నుంచి గొర్రెల పుట్టిండు, గొర్రెల పెరిగిండు. కాబట్టి మా దానే గొర్రెల నరసయ్య కుర్మ గారు డిమాండ్ చేస్తున్నాడు. దయచేసి గొర్రెల కాపరికి పింఛన్ వచ్చే వరకు పోరాటం చేద్దాం. వాళ్ళ బతుకుల కష్టాలను మన తాతలు తండ్రులు ఇవే గొర్రెలు కాసి మనల్ని పెంచారు. కాబట్టి ఇలా గొర్రెల కాపరి కోసం మన గొంతును వినిపిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కుర్మ, జై జై కుర్మ, కుర్మల ఐక్యత వర్ధిల్లాలి.